ఇప్పుడు మెడికల్ ప్రొఫెషన్ కనపడేంత రోజీ కాదండి. ఇట్ ఈస్ అ బిగ్ బబుల్ సార్. అది అందరికీ ఇన్స్టెంట్ వన్ డే రిజల్ట్ రావాలి, ఫీవర్ వన్ డేలో తగ్గిపోవాలి, సిమ్టమ్స్ అన్ని వన్ డేలో తగ్గిపోవాలి. అట్ ద సేమ్ టైమ్ అండ్ ఐ బికమ్ ఇమోషనల్ when these things come up. మనం జ్యువెలరీకి ఖర్చు పెడతాము, అలాగే బట్టలు ఖర్చు పెడతాము, ఫంక్షన్స్కి ఖర్చు పెడతాము. అక్కడ ఏంటంటే ఆనందం అనే ఫ్యాక్టర్ కనపడుతుందని ఆనందంగా ఖర్చు పెడతాము. బట్ వెన్ ఇట్ కమ్స్ టు హాస్పిటల్, పబ్లిక్లో చాలామందికి ఈ టైంలో డాక్టర్స్ విపరీతంగా సంపాదించారా అని ఒక పేరు బాగా వచ్చిందండి. కానీ బట్ ఆల్వేస్ సే సమ్హౌ ఇండియన్ సిస్టమ్ ఈజ్ ఫార్ 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 బెటర్ దెన్ యుఎస్ సిస్టమ్ అని నాకు అనిపిస్తుంటుంది. ఇన్ టర్మ్స్ ఆఫ్ వైఫ్ హాస్పిటల్ అడ్మిట్ అయితే నేను లోపలికి రానన్న మొగాన్ని చూశాను, కానీ హస్బెండ్ అడ్మిట్ అయితే నేను లోపలికి వచ్చి నేను దగ్గర చేస్తాను ప్రతి ఆడదాని దగ్గర అదే మాట విన్నాను. శ్రీమూర్తులకి ఎప్పుడు మనం అనుకుంటున్నాం 100% సార్. ఇది ఓ 3.5 గంటల పాటు సముద్ర తీరంలో ఉన్న అందాలని వీక్షిస్తూ తనివి తీరా తడిసి ముద్దైన మేము ఆకలి వేసి ఇంకా రిసార్ట్కి వెనుదిరిగి వెళ్ళిపోయాము. బ్రేక్ఫాస్ట్ అయిన తర్వాత అనిల్ గారితో ఇంటర్వ్యూ మొదలెట్టాను. ఉల్లాసంగా ఉత్సాహంగా ఉన్న స్నేహితుల మధ్య ఏకాంతంగా ఇంటర్వ్యూ చేయడం కుదరదని రిసార్ట్లో ఒక మూలన ఉన్న కాఫీ షాప్ దగ్గరికి వెళ్దాన్ని నిర్ణయించుకొని అక్కడికి బయలుదేరాము. ది గార్డెన్ కేఫ్ ఈ రిసార్ట్లో నాకు అత్యంత ఇష్టమైన ప్రదేశం ఇది. ఇక్కడ కూర్చున్నప్పుడు ఆ సీ వ్యూ అంతా చాలా చాలా బాగుంటుంది. ఆ సముద్రపు హోరు వినిపిస్తూ ఉంటుంది. చాలా బాగుంటుంది ఇక్కడ. హలో అనిల్ గారు, గుడ్ మార్నింగ్ అండి. నమస్తే అండి. హలో. చాలా సంతోషం. మనం చీరాలో ఉన్న ఈ సీ బ్రిడ్జ్ రిసార్ట్లో ఈ బంగాళాఖాత సముద్రం చెంతన కూర్చొని ఇన్నాళ్ళ తర్వాత మనకి ఇంటర్వ్యూ చేసే అవకాశం రావటం, అది ఈ ప్లేస్లో చేయడం మాత్రం చాలా సంతోషకరమైన విషయం అండి. సో నైస్ ఆఫ్ యూ అండి. సో నైస్ ఆఫ్ యూ టు ఇన్వైట్ మీ. ఐఎమ్ హ్యాపీ. ఇలాంటి వాతావరణంలో కూర్చొని సరదాగా మాట్లాడుకునే టైం దొరికింది మన ఇద్దరికి కూడా. సో హ్యాపీ. ఎప్పటి నుంచో అనుకుంటున్నాం మీతో ఇంటర్వ్యూ చేయాలి అని. బట్ ఇన్నాళ్ళకి నిన్న రాత్రి మనం ఇక్కడికి అటెండ్ ఈ ఫంక్షన్ వల్ల ఇప్పుడు మనం టైం కేటాయించుకొని మీరు నాకు టైం కేటాయించారు ఇప్పుడు ఇవ్వడం కోసం. థ్యాంక్ యూ సో మచ్ అండి. హలో వ్యూయర్స్, వెల్కమ్ టు మై ఛానల్ వెల్నెస్ అరౌండ్ విత్ రాము. డాక్టర్ అనిల్, ఏ ఫేమస్ పల్మనాలజిస్ట్ ఇన్ విజయవాడ అండ్ ఆంధ్రప్రదేశ్ అని కూడా చెప్పొచ్చు. ఎందుకంటే వీరు తెలియని వారు ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఉండరు. కరోనా టైంలో వీరు చేసిన సేవలు వీరికి ఇంత ప్రఖ్యాతి తెచ్చిపెట్టినాయి. వీరు నా సైక్లింగ్ స్నేహితులు. గత 4-5 సంవత్సరాలుగా మా మధ్య స్నేహానుబంధం బాగా పటిష్టమైంది. చీరాల్లో ఉన్న ఈ సీ బ్రిడ్జ్ రిసార్ట్లో నిన్న సాయంత్రం మా ఫంక్షన్ కూడా జరిగింది. దానికోసం మేము అందరం అటెండ్ అయ్యాము. సో ఎప్పటి నుంచో అనిల్ గారిని అడుగుతున్నాను, సార్ మీ అనుభవాల్ని మీ నాలెడ్జ్ని మా ప్రేక్షకులు కూడా షేర్ చేయండి అని. ఇన్నాళ్ళ నుంచి వారికున్న బిజీ వల్ల వారు టైం కేటాయించలేకపోయారు. ఇవాళ అనుకోకుండా ఇక్కడ నాకు చిక్కారు. సో వారితో ఇవాళ మాట్లాడటం జరుగుతుంది. థ్యాంక్ యూ సో మచ్ అనిల్ గారు. The pleasure is mine అండి. థ్యాంక్ యూ సో మచ్. ఐ షుడ్ కన్వే మై థ్యాంక్స్ టు యూ. అనిల్ గారు చెప్పండి సార్, మీరు యాక్చువల్లీ క్రికెట్ ఆడుతుంటారు, సైక్లింగ్ చేస్తూ ఉంటారు, అలాగే మంచి ఫ్రెండ్షిప్ మెయింటైన్ చేయడం కోసం టైం కేటాయిస్తారు. బట్ ఇంత దాంట్లో కూడా మీరు రోజు అంత బిజీ ఓపీని మేనేజ్ చేసేటప్పుడు మీరు స్ట్రెస్ ఫీల్ అవ్వడం కానీ, లేకపోతే అక్కడ ఏదన్నా మీరు సాక్రిఫైస్ చేయడం అలా జరుగుతుందా? అసలు మీ లైఫ్ స్టైల్ ఏంటి డాక్టర్ గారు? ఒకటండి, స్ట్రెస్ అంటే మనం ఇష్టపడి చేసే పనిలో ఎప్పుడు స్ట్రెస్ ఉండదు అనేది నా నమ్మకం అండి. బట్ ఆఫ్ లేట్గా మీరు అన్నట్టుగా మెడిసిన్ ప్రొఫెషన్ అనేది కొంచెం స్ట్రెస్తో కూడుకున్నటువంటి జాబ్ అయితే అయిపోయింది 100%. నేను చూశాను చాలాసార్లు మీ హాస్పిటల్కి వచ్చినప్పుడు. ఎప్పుడు చూసినా ఒక 50 to 80 ఓపీ ఉంటుంది. మిమ్మల్ని కలవాలంటే 2 hours వెయిట్ చేయాలి. అంత బిజీలో కూడా మీరు ఇంత టైం కేటాయించడం మాత్రం చాలా సంతోషం అండి. అండ్ ఇంకొకటి, కరోనా టైంలో మీరు చేసిన సర్వీస్ నిజంగా వైద్య నారాయణ హరి అన్న పదానికి మీరు పూర్తి స్థాయి అర్హులండి. మీకు తెలియని వాళ్ళకి తెలిసిన వాళ్ళకి ఎంతమందికి మీరు ఫోన్లో ట్రీట్మెంట్ చేస్తారో నేను ప్రత్యక్ష సాక్షి అండి. ఎంతమంది వాళ్ళ కుటుంబాల్లో మనుషులు పోకుండా ఆపగలిగారో మీరు ఇచ్చిన మెడికేషన్ వల్ల. అసలు మీకు డబ్బులు వస్తున్నాయా లేదా అని ఏం మాత్రం చూడకుండా ఆ టైంలో నాకు తెలుసండి చాలామంది టెలిమెడికేషన్ సంథింగ్ ఏదో పేరు, టెలిమెడిసిన్తో బోల్డ్ సంపాదించిన వాళ్ళారండి. బట్ మీరు వాళ్ళు ఎవరు అని కూడా అడగకుండా ఫోన్ చేసిన వెంటనే సింటమ్స్ కనుక్కొని మీరు మెడికేషన్ ఇచ్చి అత్యవసరం అయితే మీ హాస్పిటల్కి తెప్పించి డబ్బులు లేని వాళ్ళకి ఎంతమందికి మీరు డబ్బులు లేకుండా చేశారో నాకు తెలుసండి. రియల్లీ వండర్ఫుల్ అనిల్ గారు. నిజంగా మీరు
అనేక మంది మిమ్మల్ని తర్వాత సన్మానం కూడా చేశారు కొన్ని సంస్థల వాళ్ళు. చాలా చాలా గ్రేట్ అనిల్ గారు. మీలాంటి వ్యక్తితో నాకు ఫ్రెండ్షిప్ ఏర్పడటం నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అనిల్ గారు, ఇప్పుడు కరోనా టైంలో కొంతమందికి అంటే చాలా మందికి వచ్చి తగ్గిపోయిన వాళ్ళు కూడా తర్వాత కొన్ని హెల్త్ ఇష్యూస్ ఫేస్ చేస్తున్నారండి. అవును. అది ఆ కరోనా వచ్చి తగ్గినప్పుడు బాడీలో ఏర్పడే మార్పుల వల్ల లేదా వాళ్ళలో ఇంకేదన్నా మార్పుల వల్ల జరుగుతుందా అండి? ఒకటండి, ఇప్పుడు మీరు చెప్పినటువంటి దీన్ని లాంగ్ కోవిడ్ అంటాము. అసలు ఇదంతా కూడా పోస్ట్ కోవిడ్ సిండ్రోమ్ లో భాగమే. ఓకే. ఇవాళ కూడా ఒక క్లియర్ కట్ పిక్చర్ అనేది లేదండి. చాలా మందికి చాలా రకాల అనుభవాలు కరోనా తర్వాత. ఎందుకంటే కరోనా ట్రీట్ చేస్తున్న టైంలో అసలు ఏ మెడిసిన్ పనిచేస్తుంది, ఏది పని చేయట్లేదు అనేటువంటిది, అసలు వ్యాక్సిన్ నిజంగానే పనిచేసిందా లేదా అనేటువంటి ఇవన్నీ కూడా చాలా అన్ఆన్సర్డ్ క్వశ్చన్స్ ఇవాళ కూడా మిగిలిపోయాయండి. ముఖ్యంగా పోస్ట్ వ్యాక్సిన్ కార్డియాక్ ఎఫెక్ట్స్ గురించి చెప్పాలి. ఎందుకంటే కొంతమంది యంగ్స్టర్స్ సడన్ గా కార్డియాక్ అరెస్ట్ వచ్చి డెత్ అవ్వటం ఇలాంటివి కూడా చూసాం. ఇవి అంతకుముందు లేవు కదండి? లేవండి, ఖచ్చితంగా అంతకుముందు లేవు. ఆ ఏజ్ గ్రూప్ లో, ముఖ్యంగా మిడిల్ ఏజ్ గ్రూప్ లో మాత్రం ఇలాంటి సిమ్టమ్స్ ఎప్పుడు చూడలేదు. ఇది ఖచ్చితంగా వ్యాక్సిన్ వల్లేనా అంటే మాత్రం ఖచ్చితంగా దానికి ఆన్సర్ అయితే లేదండి. బట్ పోస్ట్ కరోనా చాలా మంది జీవితాల్లో చాలా మార్పులు వచ్చేసాయండి. ఎర్లీ ఏజింగ్, ఐ వుడ్ సే యంగ్ పీపుల్ బాగా కరోనాతో సఫర్ అయిన వాళ్ళు ఎర్లీ ఏజింగ్ కనపడుతుంది. అలాగే తొందరగా ఫెటిగబిలిటీ, ఈజీ ఫెటిగబిలిటీ అంటే త్వరగా అలసిపోవడం కనపడుతుంది. అంతకుముందు ఎప్పుడు ఎలర్జీ లేని వాళ్ళు పోస్ట్ కరోనా నా దగ్గర చాలా మంది ఎలర్జీ సిమ్టమ్స్తో వచ్చారు. అంతకుముందు వాళ్ళకి ఎప్పుడు ఎలర్జీ సిమ్టమ్స్ ఉండేవి కావు. అలాంటి వాళ్ళని చూశాను. అలాగే ఎక్స్టెన్సివ్ కరోనా వచ్చి లంగ్స్ బాగా డ్యామేజ్ అయిన వాళ్ళు ఈరోజు కూడా కొంతమంది స్టిల్ ఆయాసపడుతుంది చూశాను. అలాగే ఈ 2-3 years నుంచి కూడా ఇంకా జాయింట్ పెయిన్స్ ఉన్నాయని చెప్పే వాళ్ళని చూశాను. సో మల్టిపుల్ సిండ్రోమ్స్ అండ్ సిమ్టమ్స్ కనపడుతున్నాయి, వాళ్ళకి కూడా కనపడుతున్నాయి. మరి ఇవన్నీ కూడా లైఫ్ స్టైల్ చేంజెసా, పోస్ట్ కరోనా లైఫ్ స్టైల్ చేంజెసా, వ్యాక్సిన్ ఎఫెక్టా, లేకపోతే ఇవన్నీ కూడా ఒక లాంగ్ కోవిడ్ సిండ్రోమ్లో ఒక భాగం అనేది నిజంగా చెప్పాలంటే ఆన్సర్ చేయడం కష్టమైన. నాకు ఒక డౌట్ వస్తుందండి, అంటే కరోనా వచ్చి తగ్గిన తర్వాత బాడీలో ఎలాంటి కైండ్ ఆఫ్ చేంజెస్ రావడం వల్ల ఇలాంటివన్నీ నాకు రావడానికి అవకాశం ఉంటుందండి? ఒకటండి, అంటే కరోనా వచ్చిన టైంలో ఎవరు ఎలా రెస్పాండ్ అయ్యారనేది వాటిని కూడా కనుక్కోలేకపోయామండి. అంటే మీరు గమనించినట్టయితే సెల్ఫ్ ఎక్స్పీరియన్సెస్ నాకు చాలా అనుభవాలు ఉన్నాయి కరోనా ట్రీట్మెంట్ అప్పుడు. ఇఫ్ యూ సీ మొదటి కరోనా వేవ్ లో పిల్లలకి అసలు కరోనా అటాక్ అవ్వాల. అది ఇప్పటికి అన్ఆన్సర్డ్ క్వశ్చన్, ఎందుకు అవ్వాలా? అందరిది ఒకే జెనెటికల్ మ్యాపే కదా, అందరిది అదే బ్లడ్ అండ్ బోన్స్. పిల్లలకి రాలేదండి. ఫస్ట్ కరోనా వేవ్ లో పిల్లలకి రాలేదు. అలాగే ఇఫ్ యూ సీ ఫస్ట్ కరోనా వేవ్ లో నేను గమనించిన దాని ప్రకారంగా వైశ్య కమ్యూనిటీలో విపరీతంగా ఎఫెక్ట్ అయ్యారండి. అలాగే వైశ్య కమ్యూనిటీ మేల్స్ చాలా డెత్స్ జరిగాయి, మళ్ళీ ఫిమేల్స్ చాలా మంది సేఫ్ గా ఉన్నారు. అలాగే స్మోకర్స్ కి చాలా తక్కువ మందికి వచ్చింది. అలాగే తక్కువ వచ్చిందండి, చాలా మంది స్మోకర్స్ ఎవరికి కోవిడ్ రాలేదు. అది ఎందుకు అనేది ఇట్స్ అన్ఆన్సర్డ్ క్వశ్చన్. అలాగే ఇఫ్ యూ సీ టీబీ పేషెంట్స్, ఆ టైంలో మేము చాలా భయపడుతుండేవాళ్ళం. టీబీ పేషెంట్స్కి కవరేజ్ మిస్ అవుతుంది, వాళ్ళకి మెడిసిన్స్ ఇవ్వలేకపోతున్నాం కదా, వాళ్ళు ఎలా బిహేవ్ చేస్తారేమో అని. సో వాళ్ళలో కూడా చాలా మందికి ఎవరికి కరోనా రాలేదు. అలాగే మీరు హెచ్ఐవి పేషెంట్స్ తీసుకుంటే ఇట్ వాజ్ డిఫరెంట్ బాల్ గేమ్. అంటే హెల్తీ పీపుల్ వర్ డైయింగ్ అండ్ ఎవరైతే ఆల్రెడీ క్రానిక్ ఇల్నెస్ ఉన్న వాళ్ళు కూడా వచ్చినట్టుగా ఎక్కడ వినలేదండి. లేదండి. ఇప్పుడు దీంట్లో నా థియరీ అసంప్షన్ ఏంటంటే, దీంట్లో కరోనా ఎప్పుడైతే బాడీలోకి అటాక్ చేస్తుందో మన బాడీ డిఫెన్సివ్ సిస్టమ్ దాన్ని ఫైట్ చేయడానికి ట్రై చేస్తుందండి. ఒక ఫారిన్ ఇన్వేడర్ ఎప్పుడైతే వచ్చాడో మన బాడీ మొదటి కర్తవ్యం ఏంటంటే దాన్ని డిఫెన్స్ తో ఆపాలి దాన్ని. సో ఏమవుతుందంటే హెల్తీ పర్సన్లో ఈ డిఫెన్సివ్ వ్యవస్థ చాలా స్ట్రాంగ్గా ఉంటుందండి. సో ఎప్పుడైతే ఈ డిఫెన్సివ్ వ్యవస్థ స్ట్రాంగ్గా ఉందో ఇది కరోనా వైరస్తో విగరస్గా ఫైట్ చేస్తుంది. ఈ విగరస్ ఫైట్ తో చేస్తున్నప్పుడు వచ్చినటువంటి ఆ హీటే కోవిడ్ స్టార్మ్, దట్ ఈస్ ద కోవిడ్ స్టార్మ్ అనమాట. సో సగం మంది సగం ఆ కోవిడ్ స్టార్మ్లో, ఆ ప్రెషర్, ఆ సర్జ్లోనే సగం మంది చనిపోవడం జరిగింది. బట్ వెన్ యూ సీ ద వీకర్ పీపుల్, లైక్ నేను చెప్పినట్టుగా హెచ్ఐవి పీపుల్ కానీ, క్యాన్సర్ పీపుల్లో కానివ్వండి, ఆర్ స్మోకర్స్ కానివ్వండి, టీబీ పేషెంట్స్ కానివ్వండి, ఆల్రెడీ వాళ్ళ బాడీ యొక్క ఇమ్యూనిటీ చాలా లో లెవెల్లో ఉందండి. వెన్ దర్ బాడీస్ ఇమ్యూనిటీ ఈజ్ ఆల్రెడీ లో, ఇట్ ఈస్ నాట్ మౌంటింగ్ ఎనీ డిఫెన్సివ్ అటాక్ ని మౌంట్ చేయలేదని ఇది నా పర్సనల్ అజంప్షన్. ఎప్పుడైతే అది డిఫెన్స్ ని మౌంట్ చేయలేదో కోవిడ్ న్యాచురల్ గానే వచ్చేసింది. అండ్ ద ఈగో ఆఫ్ కోవిడ్ ఈజ్ సాటిస్ఫైడ్, ద కరోనా వైరస్ ఈగో ఈజ్ సాటిస్ఫైడ్ దట్ యువర్ బాడీ, నా బాడీ ఎలాంటి డిఫెన్స్ మౌంట్ చేయలేదు అనుకోండి, ఆ వైరస్ ఈగో సాటిస్ఫై అవుతుంది. సో ఇట్ పాసెస్ ఆఫ్ యాజ్ అ నార్మల్ ఫీవర్, జస్ట్ లైక్ యువర్ కామన్ ఫ్లూ అండి. ఇప్పుడు ఈ రోజుల్లో మనకు జలుబు వస్తుంది, జలుబు కూడా ఒక ఫ్లూ వైరస్సే కదా, కరోనా ఈజ్ ఆల్సో వన్ ఫ్లూ. సో ఇప్పుడున్నటువంటి జలుబు, కామన్ కోల్డ్ మనకి ఎందుకు సివియర్ అవ్వట్లేదు, అప్పుడే ఎందుకు సివియర్ అయింది? సో ఆ బాడీస్ రియాక్షన్ టు దట్ న్యూ న్యాచురల్ వైరస్ ఎవరినైతే అగ్రెసివ్గా జరిగిందో వాళ్ళు బాగా సకం అయ్యారండి. ఎవరినైతే డిఫెన్స్ అంతగా మౌంట్ అవ్వలేదో దే ప్రాబబ్లీ సర్వైవ్ అండి. దిస్ ఈజ్ మై అజంప్షన్ అండ్ మై థియరీ. ఈ పోస్ట్ కోవిడ్ సిమ్టమ్స్లో మీరు చూసినంత హిస్టరీలో యంగ్స్టర్స్ సడన్ డెత్ అవ్వటము, బాడీ కొంచెం స్ట్రెయిన్ చేయగానే
అండ్ ఇంకా అదర్ ప్రాబ్లమ్స్, కిడ్నీ ప్రాబ్లమ్స్తో కొంతమంది సఫర్ అవుతూ తర్వాత చనిపోయిన వాళ్ళు ఉన్నారు. లైఫ్ స్టైల్ ఈ విధంగా మార్చుకుంటే ఈ ప్రాబ్లమ్స్ మనం ఆపొచ్చు అనే కైండ్ ఆఫ్ సూచనలు మీరు ఏదైనా చేయడానికి అవకాశం ఉంటుంది? అలా గ్రాస్గా అయితే చెప్పలేనండి, ఎందుకంటే ఎవరు ఎలాంటి సిమ్టమ్స్ చూపించారు అనేది ఇప్పటికీ ఐడెంటిఫై చేయడం చాలా కష్టంగానే ఉందండి. Okay. సో వీ హ్యావ్ బీన్ ట్రీటింగ్ యాజ్ అండ్ వెన్ రిక్వైర్డ్. వాళ్ళు ఏ సిమ్టమ్స్ అయితే వచ్చారో దాన్ని ట్రీట్ చేస్తూనే ఉన్నాం తప్పితే, బట్ పర్టికులర్గా ఐ వుడ్ సే మెయింటైన్ ఎ హెల్దీ లైఫ్ స్టైల్ అండి. ముందు ఆలోచన సరళి బాగుండాలి, ఆలోచన ధోరణి బాగుండాలి, అది నా ఒపీనియన్. ఎందుకంటే ఒక పాజిటివ్ స్టేట్ ఆఫ్ మైండ్ ఉందంటే మనం ఎటువంటి ప్రాబ్లం ఎంతటి ఉపద్రవాన్నైనా మనం ఎదుర్కోగలం అనేది నా నమ్మకం. Right. సో ఇట్స్ ఆల్ అబౌట్ బీయింగ్ పాజిటివ్. అంటే వన్ హూ స్టేస్ పాజిటివ్ ఇన్ ద ఫేస్ ఆఫ్ అ డెత్ ఈజ్ అ రియల్ మ్యాన్ అండి. సో దట్స్ వాట్ ఐ ఫీల్. కరోనా అప్పుడు కూడా వీ డిడ్ ఇన్ ద సేమ్ వే. సో ఐ సెల్యూట్ ఆల్ ద కరోనా వారియర్స్ హు హావ్ డన్ దిస్ జాబ్, ఆల్ ద డాక్టర్స్ ఫ్యామిలీస్ అండి, ముఖ్యంగా మమ్మల్ని అందరినీ భరించినటువంటి మా ఫ్యామిలీస్ కావచ్చు. డాక్టర్స్ సొసైటీకి అందించిన సేవని ఎవరు మర్చిపోలేదు. అలాగే సో మెనీ అన్సంగ్ హీరోస్ అండి. డాక్టర్స్ అందరికీ దేవుళ్ళగా కనపడ్డాం కానీ బట్ బిహైండ్ అస్ దెర్ వర్ సో మెనీ పీపుల్. ముఖ్యంగా ఐ షుడ్ థ్యాంక్ మై ఫ్యామిలీస్ ఫర్ దట్, మై వైఫ్, మై కిడ్, అలాగే నా సపోర్ట్ స్టాఫ్, నా హాస్పిటల్ స్టాఫ్ కానివ్వండి, ప్రతి ఒక్కళ్ళు. అండ్ ఐ ఆల్వేస్ సే అండి, ఆ క్యాప్టెన్ ఈజ్ యాజ్ గుడ్ యాజ్ హిస్ టీమ్ అంట నేను ఎప్పుడైనా సరే. సో నేను అందరూ అనిల్ చాలా బాగా చేసావు అన్నారు అంటే దాని యొక్క మొదటి క్రెడిట్ అనేది నా టీంకి దక్కుతుందండి. ముందు నా టీం. ఆ టైంలో మీరు ఎంతైతే సర్వీస్ చేశారో పబ్లిక్లో చాలా మందికి ఈ టైంలో డాక్టర్స్ విపరీతంగా సంపాదించారా అని ఒక పేరు బాగా వచ్చిందండి. కానీ నాకు తెలిసిన చాలామంది హాస్పిటల్ చైర్మన్స్ వాళ్ళ హాస్పిటల్స్ అమ్మేసిన సందర్భాలు చాలా ఉన్నాయండి పోస్ట్ కరోనా. అవునండి. ఈ తేడా ఏంటి అనిల్ గారు? కోవిడ్లో ఎందుకు వర్క్ చేయాలి, ముఖ్యంగా ఏంటంటే ఏదో ఒక ఫ్యాక్టర్ మనిషిని మోటివేట్ చేయాలి సార్. మనం పడే కష్టానికి మోటివేషన్ అవ్వాలి. సో అట్లయితే ఒక డిఫెన్స్ పర్సన్కి గవర్నమెంట్ జాగ్రత్తగా చూసుకుంటుందో అట్లాగే డాక్టర్స్ని చూసుకునే వాళ్ళు ఎవరు లేరు సార్. వీఆర్ నాన్ పెన్షనబుల్ పీపుల్. అంటే మన ఎంటైర్ ఫ్యామిలీ ఈజ్ డిపెండెంట్ ఆన్ అస్. నేను కావచ్చు, నా పారామెడికల్ స్టాఫ్ కావచ్చు, నా దగ్గర పనిచేసే ఎంప్లాయీస్ కావచ్చు, ఇతర పోస్ట్ గ్రాడ్యుయేట్స్, యంగ్స్టర్స్ అవ్వచ్చు. ఇఫ్ సంథింగ్ హ్యాపెన్స్ టు మీ, హూ ఈస్ గోయింగ్ టు టేక్ కేర్? సో ఏదో ఒక ఫ్యాక్టర్ మోటివేట్ చేయాలి. ఆ టైంలో అందరినీ మోటివేట్ చేసింది మనీ సార్. కొంతమేరకి ధైర్యం, కొంతమందికి ఏమో సోషల్ సర్వీస్ చేద్దాం అనేటువంటి ధైర్యం, కొంతమందిని మనీ మోటివేట్ చేసింది. అది తప్పు కాదు, ఆ మోటివేట్ చేయడం కూడా తప్పు కాదు. ఎందుకంటే ప్రాణాలను అడ్డుపెట్టి వచ్చి పని చేయటం, దానికి పీపుల్ హ్యావ్ చార్జ్. కానీ చాలా మంది తర్వాత చాలా లాస్తో హాస్పిటల్స్ అమ్మేసుకునే వాళ్ళని చూసి. అవునండి. అదేం జరిగిందంటే మీకు కరోనా టైంలో ఖర్చు చాలా ఎక్కువైపోయిందండి. ముఖ్యంగా ఏంటంటే పారామెడికల్ స్టాఫ్ కావచ్చు, మీరు అన్నట్టుగా మందులు కావచ్చు, ఆక్సిజన్ కావచ్చు, పర్మిషన్స్ కావచ్చు, అన్నిటి కూడా చాలా డబ్బు ఖర్చు పెట్టవలసినటువంటి పరిస్థితి అండి. ఒక పారామెడికల్, ఒక నర్స్ని హాస్పిటల్కి పిలిపించాలి అంటే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ని చాలా కన్విన్స్ చేయాల్సి వచ్చేది. ప్లస్ డబల్ ఆర్ ట్రిపుల్ ద అమౌంట్ శాలరీస్ వాళ్ళకి ఇవ్వకపోతే వాళ్ళు వచ్చి పనిచేసేవాళ్ళు కాదు సార్. అంటే డాక్టర్ 1000 రూపాయలు ఫీజు తీసుకుంటాడు, నాకేం అదే జీతం ఇస్తాడు అనేటువంటి ఒక పర్సెప్షన్ అనేది కామన్గా ఉండిపోతుంది కదా. సో వెన్ డాక్టర్ ఇస్ earning money, it is our duty to see that even our paramedical staff and our allied groups also earn the money అండి. సో అట్లా అందరికీ కూడా అమౌంట్స్ ఎక్కువ పే చేయవలసి వచ్చింది. ఎందుకంటే COVID-1లో ఉన్నప్పుడు అదర్ దాన్ గవర్నమెంట్ హాస్పిటల్ తప్పితే ఎక్కడ అడ్మిట్ చేయడానికి లేదండి. ఆ టైంలో ఏంటంటే గవర్నమెంట్ హాస్పిటల్లో RT-PCR పాజిటివ్ ఉంటేనే అడ్మిట్ చేసుకునేవాళ్ళు. బట్ దెర్ వర్ మెనీ కేసెస్ వేర్ RT-PCR వాజ్ నెగటివ్. మరి వాళ్ళందరికీ సిటీ స్కాన్ చూస్తుంటే చాలా బ్యాడ్గా ఉండేది, ఆయాసంతో వచ్చేవాళ్ళు. మరి వాళ్ళని ఎక్కడ అడ్మిట్ చేయాలండి? అలాంటి సిచ్యువేషన్లో we took that initiative and we were the first persons to admit, and అలాంటి కేసులో అడ్మిట్ చేసేవాళ్ళం. ఆ రోజు పరిస్థితి ఎలా ఉండేదంటే, కోవిడ్ అంటే కొత్త, అదేం జరుగుతుందో తెలియదు. కొన్నిసార్లు పేషెంట్స్ బాత్రూంలో కొలాప్స్ అయిపోయేవాళ్ళండి. కొలాప్స్ అయిపోతే మొయ్యటానికి కూడా ఎవరు వచ్చేవాళ్ళు కాదు. ఈవెన్ స్టాఫ్ కూడా భయపడుతూ ఉండేవాళ్ళు. అలాంటి సిచ్యువేషన్లో బాత్రూమ్కి వెళ్ళి వాళ్ళని ఎత్తుకొని వచ్చి తీసుకొచ్చి బెడ్ మీద కూడా పడుకోబెట్టేవాడిని. ఆ టైంలో అయితే ఒకసారి వాళ్ళ మలమూత్రాలు కూడా నా ప్యాంట్ల మీద పడిపోతూ ఉండేవి. కానీ ఏమి ఆలోచన వచ్చేది కాదు. అక్కడ ఏంటంటే పేషెంట్ కళ్ళ ముందు కొలాప్స్ అవుతుంటే ఏదో ఒకటి చేయాలి అనేటువంటిది ఉండేది. బట్ డౌన్ ద లైన్ నేను ఎప్పుడైతే పేషెంట్స్తో ఉండటం స్టార్ట్ చేశాను, అలాగే నేను అటెండర్స్ని కూడా పేషెంట్స్తో ఉండటం మోటివేట్ చేసేవాడిని. చాలా చోట్ల ఏం జరిగేదంటే, చాలా హాస్పిటల్స్లో పేషెంట్ని ఐసోలేట్ చేసేవాళ్ళు, అటెండర్ని ఎవరైనా ఉండనిచ్చేవాళ్ళు కాదు. నేను ఎందుకో దానికి కొంచెం విరుద్ధంగా వెళ్ళేవాడిని. నేను మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ అటెండర్ని పేషెంట్తో పాటు ఉండమని చెప్పేవాడిని. ఆక్సిజన్ డిమాండ్ అండ్ సప్లై అనే సూత్రం వ్యాపారంలో ఎప్పుడు వర్తిస్తుందండి. ఆ రోజు ఆక్సిజన్కి విపరీతమైన డిమాండ్ ఉంది, సరఫరా తగ్గిపోయింది. డిమాండ్ పెరిగిపోవటం వల్ల ఏమవుతుందంటే ఖర్చులు పెరిగిపోయాయి, దాన్ని బ్లాక్లో కొనవలసినటువంటి పరిస్థితి. అలాగే ఇప్పుడు రెమ్డెసివిర్ ఇంజెక్షన్స్ తీసుకుందాము,
జనాలు సగం మంది భయం వల్ల అవసరం లేకపోయినా ఇళ్లలో స్టాక్ చేసుకున్న జనాలు నేను చాలా మంది చూశానండి. చాలా మంది పెద్ద పెద్ద ఇంజెక్షన్స్ ఒక్కొక్క డోసు 2-3 ఒక 10-20 వైల్స్ వాళ్ళు ఇళ్లలో దాచేసుకునే వాళ్ళు సేఫ్టీ కోసం అనమాట. ఎప్పుడైతే మనం అది చేసామో జెన్యూన్ పర్సన్, నీడీ పర్సన్కి అది దొరకలేదు. దొరకని రోజు దాన్ని మళ్ళీ ఆ రోజు బ్లాక్లో కొనవలసి వచ్చిందండి. బ్లాక్లో ఎవరు అమ్మాయి అనేది ఇట్స్ డిఫరెంట్ థింగ్, ఎవ్రీ వన్ ఈజ్ ఇన్వాల్వ్డ్ ఇన్ దాట్. సో అది ఎప్పుడైతే ఖర్చు పెరిగిపోయిందో ది ఎంటైర్ కాస్ట్ బాగా పెరిగిపోయింది. సో ఈ కాస్ట్ మొత్తం మీద అట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఇట్ రిఫ్లెక్ట్స్ ఆన్ టు ద డాక్టర్ అండ్ ద హాస్పిటల్ అండి. సో యాన్సిలరీ సర్వీసెస్ ఏదైతే జరిగాయో ఇవన్నీ కూడా హాస్పిటల్ డాక్టరే సంపాదించాడని డాక్టర్ మీదకే రిఫ్లెక్షన్ వస్తుంది. దట్ ఈస్ ద బేసిక్ పర్సెప్షన్. బట్ ఎప్పుడైతే కరోనా అయిపోయిందో హాస్పిటల్స్ హ్యాడ్ టు గివ్ ద సేమ్ లెవెల్ ఆఫ్ సాలరీస్ టు ద పీపుల్ అండి. ఆ ఖర్చులు అలానే ఉండిపోయాయి. ఓకే, మీకు ఒక స్టాఫ్కి ఎప్పుడైతే శాలరీ పెంచామో అదే అమౌంట్ ఆఫ్ శాలరీని మళ్ళీ తిరిగి వాళ్ళకి మనం ఇవ్వవలసి వచ్చింది. దాంతో ఏమంటే ఓవర్ హెడ్ కాస్టులు చాలా పెరిగిపోయాయి. అలాగే రిమైనింగ్ ఖర్చులు కూడా చాలా ఎక్కువైపోయాయి. ముఖ్యంగా మన ఎలక్ట్రిసిటీ ఖర్చులు కావచ్చు. అలాగే ఆ పెరిగిన ఆ ఖర్చు రేషియో తగ్గలేదండి, ఎప్పుడు తగ్గలేదు సార్. శాలరీస్ ఎలా ఉంటాయంటే మన ప్రొఫెషన్స్లో ఒకసారి పెరిగిన శాలరీని మళ్ళీ తగ్గించడం సాధ్యపడదండి. ఇన్కమ్ అయితే తగ్గిపోయింది, 100% ఇన్కమ్ తగ్గిపోయింది. సిక్ పీపుల్ డైడ్ అండ్ అలాగే తర్వాత కాంప్లికేషన్ నుంచి మనం కోవిడ్ నుంచి బయటపడ్డాం, యథార్థ స్థితికి వచ్చేసాము. అండ్ ఆల్ ద అదర్ హాస్పిటల్స్ ఆర్ ఫంక్షన్ సఫర్ అయ్యారు 100% సార్. ఎందుకంటే అది అన్ఎక్స్పెక్టెడ్ సర్జ్ అండి. ఇప్పుడు మెడికల్ ప్రొఫెషన్ కనపడేంత రోజీ కాదండి. ఇట్ ఈస్ అ బిగ్ బబుల్ సార్ అది. ఎందుకంటే యాజ్ ఎ డాక్టర్గా నాకు వచ్చిన వృత్తి వైద్యం చేయటం మాత్రమే. ఐ డోంట్ నో ఎనీ అదర్ బిజినెస్ అండి. సో డాక్టర్స్ కానీ మెడికల్ ఎస్టాబ్లిష్మెంట్స్ కానీ ఆ వైద్యం తప్పితే వేరేది చేత కాదు. సో ఏ రూపాయి సంపాదించాలన్నా, రూపాయి ఖర్చు పెట్టాలన్నా, ఏమైనా మంచి చేయాలన్నా ఆదాయం దాని నుంచి రావాల్సిందే తప్పితే వేరే మార్గం ఉండదు. సో ఖర్చులు పెరిగిపోతున్నాయి. మీరు చూసినట్టయితే కనుక ఎవ్రీ యంగ్ డాక్టర్ హూ కమ్స్ ఒక కార్ ఉండాలి, ఒక ఇల్లు ఉండాలి, ఒక బేసిక్ ఈఎంఐలు కట్టాలి, పిల్లల్ని ఒక డీసెంట్ స్కూల్లో చదివిపించాలి. సో ఇవన్నీ కూడా నీడ్ ఆఫ్ ద డే అయిపోయినాయి. దీనికి తగ్గట్టుగా ఇన్కమ్ రావాలి. వాళ్ళందరూ కూడా సిటీస్లోనే ఉండాలి. ఎవరు కూడా పల్లెటూర్లకో లేకపోతే Tier 2, Tier 3 సిటీస్కి వెళ్ళడానికి ఇష్టపడట్లేదు. సో ఇవన్నీ కన్సిడర్ చేస్తే సిటీస్ కంజెస్ట్ అయిపోతున్నాయి, కాంపిటీషన్ పెరిగిపోతూ ఉంది. ఈవెన్ దెర్ ఈస్ ఏ కాంపిటీషన్ లీడ్స్ టు అన్హెల్దీ కాంపిటీషన్ అండి. దెన్ స్టార్ట్స్ ఆల్ దీస్ ట్రబుల్స్. ఒకళ్ళు మడ్ స్లింగింగ్ చేసుకోవటం, హాస్పిటల్స్ని మనం బ్లేమ్ చేసుకోవటం, లేదా రాంగ్ మీన్స్ని అప్రోచ్ అవ్వటం, అన్నెసరీ టెస్టులు రాయటం. దీస్ థింగ్స్ ఆర్ ఆల్ డన్ టు కోప్ అప్ టు దట్ లెవెల్ ఆఫ్ వాట్ వీ ఎర్న్ బిఫోర్ అండి. అలానే అందరూ చేస్తారని కాదు, సమ్ పీపుల్ హ్యావ్ డన్ ఇట్. తప్పులు సహజంగా మానించి కూడా జరిగాయి. బట్ మోస్ట్ ఆఫ్ ద తప్పులు డెలిబరేట్ కాదండి. ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్లో ఒక సంస్థను నడిపి ఒక ఎంప్లాయీస్ అంతమందిని కాపాడాలి అంటే చాలా కష్టమైనటువంటి విషయం. ఒక్క పేషెంట్ ఐసీయూలో ఉన్నా సరే ద ఎంటైర్ టీమ్ ఆఫ్ ద ఐసీయూ షుడ్ బి దేర్ ఇన్ ద డ్యూటీ ఫర్ ద నైట్. ఒక ఎంటైర్ ఏసీస్ షుడ్ రన్. ఒక హాస్పిటల్ ఒక పేషెంట్ ఉన్నా అదే ఎఫర్ట్ పెట్టాల్సి ఉంటుంది, 100 మందిని ఉన్నా సరే అదే ఎఫర్ట్ పెట్టాల్సి ఉంటుంది. ఈరోజు ఒక పేషెంట్ ఉన్నారు కదా అని చెప్పి మిగతా 10 నర్సెస్ రావట్లేదంటే కుదరదు. మాలాంటి కామన్ మ్యాన్స్ తెలియదండి. ఐసీయూలో పెట్టంగా రోజు 15,000 తీసుకుంటున్నారు అనిపిస్తూ ఉంటుంది. ఎగ్జాక్ట్లీ అండి సార్. మెడికల్ ప్రొఫెషన్ చాలా సున్నితమైనటువంటి డిపార్ట్మెంట్ అండి. మనం జ్యువెలరీకి ఖర్చు పెడతాము, అలాగే బట్టలకు ఖర్చు పెడతాము, ఫంక్షన్స్కి ఖర్చు పెడతాము. అక్కడ ఏంటంటే ఆనందం అనే ఫ్యాక్టర్ కనపడుతుందండి, ఆనందంగా ఖర్చు పెడతాము. బట్ వెన్ ఇట్ కమ్స్ టు హాస్పిటల్ మనం ఎవరో ఆనందంగా ఖర్చు పెట్టమండి. ఇక్కడ ఏంటంటే తప్పనిసరి పరిస్థితుల్లో బాధతో ఖర్చు పెడుతున్నాము. ఇక్కడ సర్వైవల్ కోసం ఫైట్ అనమాట. సో ఆనందంలో ఉన్నప్పుడు మనం రూపాయి ఇచ్చి పుచ్చుకుంటున్నప్పుడు చాలా సంతోషంగా ఉంటుంది. బట్ బాధలో ఉన్నప్పుడు ఏంటంటే ఈరోజు రూపాయి తయారు చేయటం, ₹1 రావటం చాలా కష్టంగా మారిపోయిన టైంలో ₹1 కట్టి తేవాలి. పాపం పేద ప్రజలు కొంతమంది అప్పులు తెచ్చి ట్రీట్మెంట్ చేయించుకునే ఉన్నారు, లక్షలు ఖర్చు పెట్టిన వాళ్ళు ఉన్నారు. సో ఆ డబ్బు ఆ రోజు తేవడం చాలా కష్టం. వాళ్ళు ఒక కోపంలో ఉన్నారు. ఆ కోపంలో ఉన్నప్పుడు ఇంకో డాక్టర్లు కానీ ఒక హాస్పిటల్ ఎస్టాబ్లిష్మెంట్ కానీ రాంగ్గా ట్రీట్మెంట్ చేసిన, రాంగ్గా డబ్బులు తీసుకున్న సహజమైనటువంటి కోపం అనేది ఎవరికైనా ఉంటుందండి. అది తప్పేమి కాదు. బట్ ఐ వుడ్ ఆల్వేస్ సే డాక్టర్స్ ట్రైడ్ దర్ బెస్ట్ అండి. డ్యూరింగ్ ద కోవిడ్ సీజన్స్ ప్రాణాన్ని కూడా మరి అడ్డు పెట్టుకొని ఆ స్టాఫే కావచ్చు, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్సే కావచ్చు, డాక్టర్స్ పర్సే ఈ రోజుల్లో ₹1 ఇస్తానన్న చావుకి ఎదురు నుంచోమంటే ఎవరు నుంచుంటారండి. బట్ ఖచ్చితంగా డాక్టర్స్ నుంచున్నారు కాబట్టి దే వర్ ఎంటైటిల్ టు దాట్. బట్ నా ఒపీనియన్ ఒకటేనండి, ₹1 సంపాదించండి, అందరూ ₹1 సంపాదించాలి కూడా. బట్ అది నీతి నిజాయితీగా న్యాయబద్ధతతో సంపాదిస్తే బాగుంటుంది. రాదర్ దాన్ గోయింగ్ ఫర్ అన్ఫేర్ మీన్స్. ఒక పర్సన్కి జస్ట్ అవసరం అనుకోండి, చేయండి. ఇఫ్ ఇట్ ఈస్ రియల్లీ నీడెడ్. ఇఫ్ ఐఎమ్ వర్త్ ఆఫ్ ₹1,000 fees, let me take it. If I am worthy, the patient will decide, the person will decide whether I am worthy or not. If I am not worthy, he will not come to me. He will go to some other person or the doctor. So, alage oka sincere doctor will decide, okay, ee
టెస్ట్ చేస్తే బాగుంటుంది, ఈ టెస్ట్ చేస్తే బాగుంటుంది అనేది పెద్ద డాక్టర్ టేక్ ఏ కాల్ అండి. సో ప్రాబ్లం ఏమవుతుందంటే అందరికి ఇన్స్టెంట్ ట్రీట్మెంట్ కావాలి, ఇన్స్టెంట్ రిజల్ట్స్ కావాలి. చాలా టెస్టులు పేషెంట్లే చెప్పేస్తారు, నాకు ఈ టెస్ట్ పేషెంట్ డిసైడ్ చేసేస్తాడు, అమ్మ నీకు టెస్ట్లు వద్దు అంటే బయటకు వెళ్ళి టెస్ట్ చేయించుకుని రిపోర్ట్ చూపిస్తాడు. చాలా మనం జెన్యున్ గా ఒక టెస్ట్ రాసి సరే ఈ టెస్ట్ చేయాలి అన్నాం అనుకోండి, సరే ఇది ఎందుకు, సరే ఇది అవసరం లేదుగా తర్వాత చేయించుకుంటానంటే అనమాట. సో దిస్ ఆల్వేస్ ఎ ఫ్రిక్షన్ హియర్ అండి. అంటే ఒకప్పుడు వైద్యం చేస్తున్నప్పుడు మనం ఏంటంటే మనం బుర్ర వాడేవాళ్ళం, క్లినికల్ సిమ్టమ్స్ వినేవాళ్ళము. ఈ రోజుల్లో ఏమవుతుందంటే అంత టైం కూడా ఉండట్లేదు సార్. అందరికీ ఇన్స్టెంట్ 1 day రిజల్ట్ రావాలి, ఫీవర్ 1 day లో తగ్గిపోవాలి, సిమ్టమ్స్ అన్ని 1 day లో తగ్గిపోవాలి. అట్ ద సేమ్ టైం డాక్టర్స్ కూడా ఆ టైం స్పెండ్ చేసేటువంటి క్వాలిటీ టైం పేషెంట్కి ఇచ్చేటువంటి రోజులు పోయాయి సార్. ఎందుకంటే ఓపీలు 100 మంది వెయిట్ చేస్తూ ఉంటారు, ఇక్కడ పేషెంట్ డౌట్స్ అడుగుతూ ఉంటాడు. సో న్యాచురల్గా ఇతను చెప్పే లోపల బయట ఉన్న పేషెంట్ చాలా రెస్ట్లెస్ అయిపోయి గొడవ పడిపోతూ ఉంటాడు, ఎంతసేపు పంపించడం మాకు అని చెప్పి గొడవ పడిపోతూ ఉంటారు. సో ఇలాంటి పరిస్థితులు ఏమవుతుందంటే డాక్టర్ ఒకసారి హిస్టరీ అంతా తీసుకొని ఆలోచించి టెస్టులు రాసి మళ్ళీ వాడిని పిలిచి మళ్ళీ కూర్చొని మాట్లాడాలంటే 15 నిమిషాలు పట్టేస్తుందండి. అందుకని డాక్టర్ ఏం చేస్తున్నాడు అంటే జ్వరమా వినంగానే ఫీవర్ ప్యానెల్ అని రాసి పంపిస్తున్నాడు. ఆ రిపోర్ట్ రాగానే మళ్ళీ కూర్చొని నీకు ఈ ప్రాబ్లం ఉందని చెప్తున్నాడు. సో బుర్రవాడాల్సిన అవసరం తగ్గిపోయింది. మనం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, టెక్నికల్ గ్యాజెట్స్ మీద ఎక్కువ డిపెండ్ అయిపోతున్నాం. ఎప్పుడైతే టెక్నాలజీ పెరిగిందో ఖర్చు న్యాచురల్గానే పెరిగిపోతుందండి. దిస్ ఈస్ ద ప్రాబ్లం. సో మై సజెషన్ అండ్ నా సిన్సియర్ సలహా టు మై యంగ్ డాక్టర్స్, మై యంగ్ జనరేషన్ ఆఫ్ డాక్టర్స్ ఈస్ స్పెండ్ టైమ్ విత్ ద పేషెంట్. దే గివ్ యూ ద క్లూ. వాళ్ళతో మాటల్లోనే వాళ్ళు ఇంచుమించుగా మనకి వ్యాధి నిర్ధారణ క్లూ ఇచ్చేస్తారు. ఇఫ్ స్టిల్ ఇన్ డౌట్ ఫర్ అవర్ లీగాలిటీ పర్పస్కి మన కన్ఫర్మేషన్కి నిజంగానే ప్రూఫ్ కావాలి అంటే దెన్ వీ షుడ్ గో ఫర్ ఇన్వెస్టిగేషన్. బట్ 90% ఆఫ్ ద హెల్త్ ప్రాబ్లమ్స్ ఐ వుడ్ సే కొంచెం జాగ్రత్తగా పేషెంట్ హిస్టరీ విన్నాము అంటే వీ కెన్ మేక్ ఎ డయాగ్నోసిస్ అండి. సో మై స్టూడెంట్స్ అండ్ మై యంగ్ జనరేషన్ ఐ థింక్ షుడ్ టేక్ దట్ క్యూ బికాస్ వీ ఆల్వేస్ హ్యావ్ ఫాలోడ్ దట్. మా ప్రొఫెసర్స్ మాకు అలా నేర్పించారు, వీ ఫాలోడ్ దట్. మేబీ ద నెక్స్ట్ జనరేషన్ ఫాలో అయితే కనుక మీరు అన్నట్టు మెడికల్లో కొంచెం ఖర్చులు తగ్గించిన వాళ్ళు అవుతాము. అట్ ద సేమ్ టైం మై రిక్వెస్ట్ టు ద పేషెంట్స్ ఆల్సో, డబ్బులు ఉన్న వాళ్ళు అంత పెద్ద ప్రాబ్లం ఉండదు, లేని వాళ్ళేమో గవర్నమెంట్ హాస్పిటల్లోనో లేకపోతే ఎల్లగొల్లా చేస్తున్నారు. ఈ మిడిల్ సెక్షన్ పీపుల్ ఉంటారు, ఇండియాలో ఎక్కువ మంది మిడిల్ రేంజ్ పీపుల్ ఉంటారు సార్, వీళ్ళు చాలా సఫికేట్ అవుతారు సార్. ఇందులో చాలా మందికి ఇన్సూరెన్స్ చేయించుకోవాలని ఒక ఐడియా ఉండదు సార్. ఆరోగ్యశ్రీకి వెళ్ళడానికి ఏమో చాలా మంది భేషణ అడ్డు వస్తుంది, వాళ్ళ కార్డులు కూడా ఉండవు, అప్పు చేసుకొచ్చి వాళ్ళ అప్పు తీర్చుకోవడం కోసం మినిమం 10 years 15 years పట్టేంత పొజిషన్ అయిపోతుంది. అవును, అలానే వాళ్ళు గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళరు. అవును సార్, చాలా ఈ సిచ్యువేషన్ ఎప్పుడు ఈ డైలమా ఎప్పుడు ఫేస్ చేస్తూనే ఉంటాం సార్. మీరు అన్నట్టుగా పేదవాడు ఏంటంటే హీ నోస్ హిజ్ లిమిటేషన్స్ అండి. సో చాలా అరుదుగా తప్పదు అనుకుంటే తప్పితే హీ నాట్ టేక్ ఎ ఛాన్స్. గవర్నమెంట్ హాస్పిటల్కో లేకపోతే ఆరోగ్యశ్రీ ద్వారా వెళ్ళిపోతాడు. అండ్ అప్పర్ క్లాస్ న్యాచురల్గా అనేది పేయబుల్ ఇదిలో ఉంటారు. అండ్ అప్పర్ క్లాస్ ఈజ్ వెల్ ప్లాన్డ్ సార్. వాళ్ళు చక్కగా అందరూ ఇన్సూరెన్స్లు తీసుకుంటారు. చాలా మంచి పాయింట్ ఎత్తారు మీరు, ఏంటంటే ఇన్సూరెన్స్ తీసుకోవటం. ఇన్సూరెన్స్ నిన్న కూడా నేను మన పార్టీలో కొంతమందితో మాట్లాడుతూ హెల్త్ ఇన్సూరెన్స్ ఎందుకు తీసుకోవట్లేదు అంటే దే సైడ్ సార్ సెంటిమెంటల్గా తీసుకోం సార్, తీసుకుంటే ఏదో ప్రాబ్లమ్స్ వస్తాయన్నారు అనమాట. అంటే ఈరోజు ఇన్సూరెన్స్ ఒకటి ఉంటే మన జేబులో రెడీమేడ్ ఒక 3 to 5 lakhs క్యాష్ రెడీగా ఉన్నట్టే కదా. అండ్ మనం ఎన్నిటికి ఖర్చు పెడుతున్నాము. మనం ఈరోజు మీరు చూస్తే చాలా మంది పేదవాళ్ళకి కూడా ఇన్సూరెన్స్ తీసుకోరు. నేను సీన్ దిస్ మెనీ టైమ్స్ చెప్తాను, తీసుకోవాలి, ప్రతి ఒక్కరికి ఉండాలి సార్. 100% సార్ మ్యాండేటరీ చేసేయాలి. ఎట్లయితే ఆధార్ కార్డు ఉందో ఇట్ షుడ్ బి మేడ్ మ్యాండేటరీ, హెల్త్ ఇన్సూరెన్స్ షుడ్ బి మేడ్ మ్యాండేటరీ సార్. ఎందుకంటే రేపు ఫ్యూచర్లో ప్రతిదీ ఇన్సూరెన్స్ బేస్డ్ నడుస్తుంది. ఇప్పుడు వెస్టర్న్ కంట్రీస్ అంతే ఉంది కదా, న్యాచురల్ సార్ 100%. ఎందుకంటే అంటే అసలు అపాయింట్మెంట్ వారం రోజులు పడుతుంది, ప్రతిదీ lakhs crores అయిపోయింది, అన్ని ఇన్సూరెన్స్ 100 రూపాయలు సార్. సార్ అక్కడికి ఇక్కడికి మన సిస్టమ్ తేడా ఏంటంటే US లో హెల్త్ ఇన్సూరెన్స్ సిస్టమ్ ఇస్ వెల్ డెవలప్డ్ అండి. అక్కడ ఇన్సూరెన్స్ లేకపోయినా దే డోంట్ డినై ద ట్రీట్మెంట్ అండి. దే డోంట్ డినై ద ట్రీట్మెంట్, బట్ లేటర్ వన్ ద పేషెంట్ క్యూర్ అయిపోయిన తర్వాత చాలా సఫర్ అవుతాడు, తను చాలా ఇబ్బందులు ఫేస్ చేస్తాడు ఇన్ టర్మ్స్ ఆఫ్ హిస్ సిటిజన్షిప్స్ కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఈస్. సో హీ డజంట్ హ్యావ్ ఎ ప్రాపర్ ఇన్సూరెన్స్ ఆర్ సెక్యూరిటీ సిస్టమ్, తను ఇబ్బంది ఫేస్ చేస్తాడు. భారతదేశంలో అలా కాదండి. భారతదేశంలో ఏంటంటే ఇట్ ఈస్ అ వాస్ట్ కంట్రీ అండ్ ఇక్కడ కంపారిటివ్గా ఇమోషన్స్ అండ్ సోషల్ దీని మీద చేసుకుంటూ వెళ్ళిపోతాం. కొన్నిసార్లు పేషెంట్ డబ్బులు ఉండవండి, నిజంగానే డబ్బులు ఉండవు. సో వాళ్ళని మనం మామూలుగానే ట్రీట్ చేసేస్తాం అనమాట. కొంతమంది చాలా తక్కువ పే చేసే వాళ్ళు ఉంటారు, వాళ్ళకి వీళ్ళు ట్రీట్ ఇట్ అప్ బాగా ఇచ్చి పే చేసే వాళ్ళు ఉంటారు అండ్ వి ఛార్జ్ ఫ్రమ్ దెమ్. దట్స్ ఎ నార్మల్ ఫినామినా. బట్ ఆల్వేస్ సే సమ్హౌ ఇండియన్ సిస్టమ్ ఈజ్ ఫార్ బెటర్ దెన్ US సిస్టమ్ అని నాకు అనిపిస్తుంటుంది ఇన్ టర్మ్స్ ఆఫ్ ఫాస్ట్నెస్ ఆఫ్ సర్వీసెస్ అండి. మీరు అన్నట్టుగా US లో ఒక అపాయింట్మెంట్ కావాలంటే అదర్ దెన్ ఎమర్జెన్సీ నెలలు పట్టేస్తుంది. ఇండియాలో మనం ఒక అరగంటలో MRI చేసుకొని బయటకు వచ్చేయచ్చండి. సో ఐ బిలీవ్ వీఆర్ ఫార్ అహెడ్ దెన్ ద అమెరికన్ సిస్టమ్ ఇన్ దిస్. డాక్టర్, కమింగ్ టు యువర్ ప్రొఫెషన్ అండి, పల్మనాలజీ అనే ఒక స్పెషలైజేషన్ డాక్టర్స్కి ఏ పేషెంట్కి ట్రీట్ చేస్తారు డాక్టర్?
సార్ ముఖ్యంగా పల్మనాలజీ అంటే ఊపిరితిత్తులు విభాగం అండి. సో దీంట్లో ముఖ్యంగా చిన్నపిల్లల్లో అలర్జీ అండ్ ఆస్తమా అంటే మన ఉబ్బసం నుంచి మొదలుపెట్టి ట్యూబర్క్లోసిస్ అంటే క్షయవ్యాధి, అక్కడి నుంచి సిఓపిడి అంటే స్మోకర్స్లో వచ్చేటువంటిది, అలాగే ఊపిరితిత్తుల యొక్క క్యాన్సర్స్ అయి ఉండొచ్చు, నిమోనియాస్ అయి ఉండొచ్చు, ముఖ్యంగా ఇప్పుడు మనం వచ్చినటువంటి కోవిడ్ నిమోనియా, ఇవన్నీ అండ్ స్లీప్ డిజార్డర్స్, ఇవన్నీ కూడా ఇట్స్ పార్ట్ ఆఫ్ పల్మనాలజీ. స్లీప్ డిజార్డర్స్ కూడా ఎస్ అండి. సో స్లీప్లో 2 కారణాలు ఉంటాయండి. ఒకటేమో అబ్స్ట్రక్టివ్ స్లీప్ డిజార్డర్స్ అంటాము, దట్ ఈస్ అవర్ స్నోరింగ్ అండ్ ద అదర్ థింగ్స్. బట్ వెన్ ఇట్ కమ్స్ టు న్యూరలాజికల్ కండిషన్స్, దట్ ఈస్ అ సెంట్రల్ స్లీప్ డిజార్డర్ అంటూ ఉంటాము. సో దట్ ఈస్ ట్రీటెడ్ బై ద న్యూరాలజిస్ట్ అండి. బట్ వెన్ ఇట్ కమ్స్ టు అబ్స్ట్రక్టివ్ గొరక అనేది ఉంటుంది చూసారా, దాని రిలేటెడ్ స్లీప్ డిజార్డర్స్ అందరూ కూడా పల్మనాలజిస్ట్ అండ్ ఈఎన్టీ స్పెషలిస్ట్ కలిపి ట్రీట్ చేస్తామండి. సో పల్మనాలజీ ఈజ్ అ హ్యూజ్ వాస్ట్ ఓషన్ అండి. అండ్ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే everything comes down to pulmonology. A patient dies of a cardiorespiratory arrest అని చెప్తాం కదా. So at the end of the day either heart or pulmonology is the last organs to be involved అండి. So pulmonology, importance of pulmonology is very very high nowadays. ఈ హాస్పిటల్ పేరు ఫెయిత్ హాస్పిటల్, అలాగే మీరు పీపుల్ మనసులో కూడా ఫెయిత్ అలా నింపారండి. అవునండి, అంటే చాలా యాదృచ్ఛికంగా పేరు పెట్టవలసి వచ్చిందండి ఫెయిత్ అనేది. అంటే ఒకరోజు ట్రావెల్ చేస్తూ ఉండగా కొత్త హాస్పిటల్ పెడదామని మా మిస్సెస్తో క్యాజువల్గా ఏం పేరు పెడితే బాగుంటుంది అని అనుకుంటా ఉండగా నేను హోప్ అనే మాట వాడాను. హోప్ పెడదామంటే అప్పటికే హోప్ హాస్పిటల్ కాకినాడలో ఉంది. సో మా వైఫ్ నోట్ నుంచి వచ్చినటువంటి ఫస్ట్ వర్డ్ వాజ్ ఫెయిత్. నేను అడిగాను, ఎందుకు ఫెయిత్ అంటున్నావు, ఒక స్పెసిఫిక్ సెక్ట్కి సరిపో పేరులాగా ఉంది కదా అంటే, లేదని పీపుల్ కమ్ టు యూ విత్ బిలీఫ్, నీ మీద ఒక నమ్మకంతో వస్తారు. అండ్ నమ్మకం దిస్ ఈస్ రిఫ్లెక్టెడ్ బై ద నేమ్ ఫెయిత్. అంటే దట్ వాజ్ ద ఫస్ట్ వర్డ్ విచ్ కేమ్ ఫ్రమ్ హర్ మౌత్ అండ్ దట్స్ ద నేమ్ ఆఫ్ మై హాస్పిటల్. అందుకనే ఫెయిత్ అనేది పెట్టాను. పీపుల్ హూ కమ్స్ టు మీ బిలీవ్ మీ అండ్ కమ్ టు మీ, అదే నమ్మకంతో రావాలి, అదే నమ్మకంతో హ్యాపీగా బయటకు వెళ్ళిపోవాలని ఆ ఫెయిత్ అనే పేరు పెట్టాను. మీ వైఫ్ కూడా మెడికల్ డాక్టర్ అండి? లేదండి, షీ ఈజ్ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ అండి, బట్ షీ టేక్స్ కేర్ ఆఫ్ ద హాస్పిటల్. జనరల్గా నేను నా పేషెంట్స్తోనే టైం స్పెండ్ చేసేస్తాను. సో వెనకాల బ్యాక్ ఎండ్ ఏం జరుగుతుందో నాకు అసలు తెలియదండి. షీ టేక్స్ కేర్ ఆఫ్ ద హాస్పిటల్ అలాంగ్ విత్ అదర్ స్టాఫ్. ప్రతి పురుషుడు వెనక ఒక స్త్రీ ఉన్నట్లుగా మీ వెనకాల మీ వైఫ్ ఉమాగారు ఉన్నారు. ఎస్ అండి, అంటే ముఖ్యంగా కోవిడ్ టైమ్స్లో వాట్ ఎవర్ ఎఫర్ట్ షీ హాస్ పుట్ ఇన్, ఐ వుడ్ సెల్యూట్ హర్. ఎందుకంటే ఒక పక్క హస్బెండ్కి ఏమైపోతుందనే భయం ఒక పక్క, బట్ అట్ ద సేమ్ టైమ్ షీ హ్యాస్ ఎ రెస్పాన్సిబిలిటీ యాజ్ ఎ సిటిజన్, కిడ్ ఒక పక్క. సో నేను పొద్దున్నే వెళ్తే ఎన్నింటికి వచ్చామని కూడా తెలియదండి. దెర్ వర్ డేస్ వెన్ ఐ యూస్ టు సీ 300 to 400 OPs పర్ డే. అంటే ఏం జరుగుతుందో కూడా తెలియదండి. ఒక్కొక్క పేపర్ తెల్ల సంతకాలు ఇలా టిక్లు చేసుకుంటే వెళ్ళిపోతుండేవాళ్ళం. అలా సిచ్యువేషన్లో కూడా షీ వాజ్ ఆల్వేస్ వరీడ్ అబౌట్ మై హెల్త్ అండ్ ఎట్లా ఉంటుంది, ఏమైనా జరిగితే ఏంటి, అండ్ హ్యావ్ అ కిడ్. సో ఏమైనా జరిగితే వాళ్ళ పరిస్థితి ఏంటి, ఈ ఆలోచన కూడా నాకు వచ్చేంత టైం కూడా నాకు ఉండేది కానీ అందరూ ఆ టైంలో మాస్క్స్ పెట్టుకొని వాళ్ళ ముందు ఒక తెరలాగా పెట్టి పేషెంట్ అక్కడ ఉంటే వీళ్ళకి చేసేవాళ్ళు. మీరు మాస్క్ వాళ్ళు అక్కడ దగ్గరికి వెళ్ళి మీద చేసి మరీ మాట్లాడారండి. అసలు ఎట్లా సార్ ఆ ధైర్యం ఏంటి, అలా చేయడం వల్ల మీకేం ప్రాబ్లం రాలేదా? సార్ ఇదేంటంటే ప్రతి ఒక్కళ్ళు కూడా ఇది చాలా మంది అడిగేవారు సార్, నన్ను పేషెంట్స్ ముఖ్యంగా అడిగేవాళ్ళు. అందరూ ఏమన్నా అంటే మీరు మాస్క్ పెట్టుకోకుండా పనిచేస్తున్నారంటే మీరు ఏదో వ్యాక్సిన్ ఏం చేసుకున్నారు, అమెరికా నుంచి తెచ్చిన వ్యాక్సిన్ వేస్తారు సార్, మాకెందుకు చెప్పరు ఈ వ్యాక్సిన్ అనేవాళ్ళండి. సో దాంట్లో ప్రాక్టికల్ ప్రాబ్లం, నా ఇబ్బంది వల్ల నేను మాస్క్ తీసేసాను, అంతకుమించి ఏం లేదు. రెండోది ఏంటంటే సార్, ఇలాంటి వ్యాధులప్పుడు ఒక ప్రాపర్ N90 మాస్క్ కనీసం 400 నుంచి 500 రూపాయలు ఉంటుందండి. కోవిడ్ అప్పుడు మనకి దొరికినటువంటి మాస్క్ 10 రూపాయలండి. N90 మాస్క్ 10 రూపాయలతో తయారు చేశారు అంటే నా దృష్టిలో అది ఒక గుడ్డ ముక్కతో సమానం అండి. అలాగే మనం పెట్టుకున్న సర్జికల్ మాస్క్స్ ఏవైతే ఉన్నాయో అది కేవలం స్మెల్స్ని ఆపడానికి పనికొస్తాయి, లేదా ఎదుటి మనిషి యొక్క తుప్పర్లు మన మీద పడకుండా ఉండటానికే పనికొస్తాయి తప్పితే అది ఎట్టి పరిస్థితుల్లో COVID-19 వైరస్ని ఆపదండి. సో ఆ ధైర్యం నాకు ఎలాగో ఉంది. ఎస్, ఇది ఎలాగో COVID-19 వైరస్ని ఆపదు అనేది. రెండోది ఏంటంటే మాస్క్ పెట్టుకొని పనిచేస్తున్నప్పుడు ఆ ఫేస్ షీల్డ్స్ పెట్టుకుంటే నా ఐస్ ఫాగింగ్ అయిపోతూ ఉండేవండి. మాట్లాడుతున్న కొద్దీ ఫాగ్ అయిపోయి ప్రతిసారి దీన్ని తీయటం, తుడుచుకోవటం, మళ్ళీ పెట్టుకోవటం. నాకు కోవిడ్ కంటే కూడా ఇది నాకు ఎక్కువ వచ్చిందండి. నాకు అసలు కోవిడ్ రాలేదండి. నాకే కాదు సార్, మేబీ ఐ హ్యాడ్ సమ్ సటిల్ సిమ్టమ్స్ విచ్ went on just like regular body pains or cough or anything, but it never bothered me అండి. నేను ఏ రోజు కూడా హాస్పిటల్ బ్రేక్ తీసుకోవాల్సిన అవసరం రాలేదు. నాకే కాదు సార్, లక్కీలీ నా హాస్పిటల్ స్టాఫ్ కావచ్చు, మీ స్టాఫ్ ఎవరు మాస్క్ పెట్టుకునే వాళ్ళు కాదండి. నా స్టాఫ్ పెట్టుకునే వాళ్ళు కాదు. అంత ధైర్యం అంటే మా కింద మా వాచ్మెన్లు కూడా ఎవరు మాస్కులు పెట్టుకునే వాళ్ళు కాదు. అండ్ బై గాడ్స్ గ్రేస్ మా పేరెంట్స్ కానివ్వండి, మా ఇన్లాస్ కానివ్వండి, మా పిల్లలకి కానివ్వండి, మా స్టాఫ్ అండ్ వాళ్ళ రిలేటివ్స్ కానివ్వండి, సమ్హౌ ఇట్స్ ఎ డివైన్ థింగ్ అండి. వాళ్ళకి నిజంగా ఎందుకు వాళ్ళకి కోవిడ్ రాలేదు, ఐ కెనాట్ ఆన్సర్. బట్ ఎవరికి రాలా. నాకు ముఖ్యంగా అడ్వాంటేజ్ ఏంటంటే నా స్టాఫ్ అండి. నా స్టాఫ్ అండ్ మై ఫ్యామిలీ మెంబర్స్ హూ సపోర్ట్ మీ ఆల్వేస్, మై మిస్సెస్ అండ్ మై కిడ్ హూ కీప్స్ మీ హ్యాపీ ఆల్వేస్. అండ్ నా స్టాఫ్ లైక్ వెరీ సపోర్టివ్ అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. సో మా స్టాఫ్ చాలా సపోర్ట్ చేశారండి కోవిడ్ అప్పుడు కూడా. ఇఫ్ యూ సీ మా స్టాఫ్ యొక్క పేరెంట్స్ కానీ, రిలేటివ్స్ కానీ, వాళ్ళ బంధువులు మీరు వెళ్ళటానికి వీలు లేదు అని ఉంటే నేను ఈరోజు అంత వర్క్ చేస్తుండేవాడిని కాదు. ఇప్పుడు
ఫిజికల్గా బాగా స్ట్రెయిన్ అయ్యే రైతు కూలీలు కానీ రైతులకు వచ్చి ఉండొచ్చేమో, రైతు కూలీలకు రాలా. మేస్త్రీలకు వచ్చి ఉండొచ్చేమో, ఆ రాళ్ళెత్తే కూలీలకు రాలా. ఫిజికల్ స్ట్రెయిన్ ఉన్న వాళ్ళకి అసలు రాలేదండి. వచ్చినా కూడా వాళ్ళకి జస్ట్ వచ్చి వెళ్ళిపోయింది. ఈవెన్ మా సైక్లిస్ట్లో కూడా చాలా మందికి వచ్చింది, నాకు కూడా వచ్చింది. ఉల్లిగా సరదాగా వెళ్ళిపోయింది సార్. అవును. అంటే ఈ ఫిజికల్ ఫిట్నెస్ ఉన్న వాళ్ళకి రెసిస్టెన్స్ ఉండటం వల్ల అది ఈజీగా తగ్గిపోయిందా, లేకపోతే ఇంకేదన్నా సైన్స్ బిహైండ్ ఉందా సార్? సార్ ఎగ్జాక్ట్లీ ఫిజికల్ ఫిట్నెస్ ఉన్న వాళ్ళకే జరిగిందంటే నేను యాక్సెప్ట్ చేయకపోవచ్చు. ఎందుకంటే మనం మొదట మాట్లాడుకున్నట్టుగా చాలా మంది జిమ్ గోయర్స్ అని బాగా ఫిజికల్లీ ఫిట్ ఎప్పుడు హాస్పిటల్స్కి వెళ్ళని వాళ్ళు చాలా మంది చనిపోయారు సార్. సార్ నాది చిన్న కరెక్షన్ సార్. నేను ఒక వెల్నెస్ ట్రైనీగా జిమ్ గోయర్స్ ఓన్లీ మజిల్ బిల్డప్ స్ట్రెంగ్త్ ట్రైనింగ్ లో ఉంటారు సార్. రెస్పిరేటరీ వర్కౌట్, స్ట్రెచ్, స్ట్రెంగ్త్ మూడు ఉంటేనే ఫిట్నెస్. ఎగ్జాక్ట్. సో వాళ్ళ హోల్సమ్ ఫిట్నెస్ పీపుల్ కాదండి జిమ్ గోయర్స్. ఎగ్జాక్ట్లీ. సో యూఆర్ రైట్ ఇన్ దట్ పార్ట్ అండి. వాళ్ళకి లంగ్ స్ట్రెంత్ ఉందనేది ఇట్స్ డౌట్ఫుల్ ఎలిమెంట్. మజిల్ స్ట్రెంత్ ఉంది కానీ లంగ్ స్ట్రెంత్ ఉండదు. 100% డౌటే సార్. డౌట్ఫుల్. ఎగ్జాక్ట్లీ. ఎందుకంటే అక్కడ కార్డియో చేస్తే చాలా తక్కువ సార్. సార్ ఇది ఎట్లా అంటే సార్ మనం అంటే ఆ కార్డియో రెస్పిరేటరీ ఉండే వాళ్ళకి రెసిస్టెన్స్ ఎక్కువ ఉంటుందా? ఇట్స్ ఆల్వేస్ అబౌట్ స్ట్రెచ్ అండి. ఎప్పుడైతే మనం మీరు అన్నట్టుగా ఏరోబిక్స్ చేసి కార్డియో రెస్పిరేటరీ బాగా చేస్తాం, న్యాచురలీ యువర్ లంగ్స్ రెస్పాండ్ వెల్, యువర్ ఏరేషన్ ఈజ్ ఆల్రెడీ బాగుంటుందండి. రెండోది ఏంటంటే కాన్ఫిడెన్స్ సార్. ఆ ఫిజికల్ ఫిట్నెస్ ఇచ్చే కాన్ఫిడెన్స్ వేరు. సో వీఆర్ రెడీ టు ఫేస్ ఎనీథింగ్. ఆ కాన్ఫిడెన్స్ ఈజ్ వాట్ సేవ్స్ ఎ పేషెంట్. కోవిడ్ అప్పుడు ముఖ్యంగా ఏంటంటే ధైర్యం మనిషిని బతికిచ్చింది, భయం మనిషిని చంపేసింది సార్. చాలా హెల్తీ పీపుల్ కూడా కోవిడ్ లాగానే అమ్మో కోవిడ్ అనే భయంతో దే డైడ్ మోర్ ఆఫ్ ఎ ఫియర్ రాదర్ దెన్ ద కోవిడ్ అండి. అదర్వైజ్ కొంతమందికి కోవిడ్ వచ్చింది, ఐ హావ్ సీన్ 80 years, 90 years, 95 years పీపుల్ సర్వైవింగ్ అండి. మరి వాళ్ళు చాలా వీక్. బట్ థింగ్ ఏంటంటే వాళ్ళ బ్యాక్ ఆఫ్ దర్ మెంట్ దే నో దట్ దే ఆర్ గోయింగ్ టు డై. ఇప్పుడు 90 ఏళ్ళు బతికినోడికి ఏంటంటే చావు భయం ఏముంటుందండి, ఈ రోజు రేపైనా సరే పోతే ఈజ్ హ్యాపీ టు డై. అలాంటి వాళ్ళకి ఎవరికి ఏం కాలా, బికాస్ సబ్ కాన్షియస్గా ఏంటంటే దేవర్ బ్రేవ్. బట్ యంగ్స్టర్స్ ఎవరైతే ఉన్నారో వెన్ దే థింక్ అబౌట్ దర్ ఫ్యూచర్, నాకేమన్నా అయితే నా ఫ్యామిలీకి ఏమవుతుంది, రేపు నా పరిస్థితి ఏమిటి, ఎవరైతే ఈ స్ట్రెస్ జోన్లోకి వెళ్ళారో వాళ్ళలో డెత్స్ ఇంకా ఎక్కువ అయ్యాయి సార్. భయపడేవాడు చనిపోయాడు సార్. దట్ ఈస్ వాట్ ఐ హ్యావ్ సీన్. కోవిడ్ అప్పుడు మాత్రం ధైర్యంగా ఫైట్ చేసిన వాడు, మొండికేసిన వాడు ఇద్దరు బతికేశారు. బట్ ఎవరైతే భయపడుతూ నాకేదో అయిపోతుంది అని భయపడ్డవాడు మాత్రం వీ కుడ్ సేవ్ దెమ్ అండి. అలా చాలా బాధేసేది. కొంతమంది ఐ హావ్ సీన్ పిల్లలు బతికి పేరెంట్స్ ఇద్దరు చనిపోయిన వాళ్ళని చూశాను, పేరెంట్స్ ఇద్దరు చనిపోయి ఉట్టి పిల్లలు మిగిలిపోయిన వాళ్ళని చూశాను, హస్బెండ్ కొత్తగా పెళ్ళి చనిపోయిన హస్బెండ్ వాళ్ళని చూశాను. సో మెనీ ఎగ్జాంపుల్స్ ఫర్ మీ. కొంతమంది పేరెంట్స్ చనిపోతుంటే కనీసం పిల్లల లోపల కూడా వచ్చేవాళ్ళు కాదు. కొంతమంది అయితే వాళ్ళ వైఫ్స్, ముఖ్యంగా ఐ సల్యూట్ ద లేడీస్ ఇన్ దిస్ ఆస్పెక్ట్ అండి. వైఫ్ హాస్పిటల్ అడ్మిట్ అయితే నేను లోపలికి రానన్న మొగాన్ని చూశాను, కానీ హస్బెండ్ అడ్మిట్ అయితే నేను లోపలికి వచ్చి నేను దగ్గర నుండి చేస్తాను. ప్రతి ఆడదాని దగ్గర అదే మాట విన్నాను. శ్రీమూర్తులకి ఎప్పుడు మనం రన్కుండా 100% సార్. ఇది నేను గర్వంగా చెప్పేస్తాను. నేను ఎవరికైనా ఇదే చెప్పేవాడిని. ఒక్క లేడీ కూడా నేను భయపడటం చూడలేదండి, అస్సలు భయపడటం చూడలే. ఎందుకంటే వాళ్ళకి అక్కడ ఎంతసేపు వాళ్ళు చచ్చిపోతామనే భయం లేదు, హస్బెండ్ సేవ్ అవ్వాలి, చిల్డ్రన్ సేవ్ అవ్వాలి అనే తపన తప్పితే మేము చచ్చిపోతామనే భయం నేను లేడీస్లో చూడలేదండి. బట్ మగవాళ్ళు ఆ భయం చూశాను. కొంతమంది పిల్లలు లిటరల్గా వాళ్ళ పేరెంట్స్ని వదిలేసి వెళ్ళిపోయేవాళ్ళు, మా మీద వదిలేసి వెళ్ళిపోయేవాళ్ళు. దే నెవర్ కేమ్ బ్యాక్. అలాంటి కొంతమంది పాపం బాధలో దిగులతో చనిపోయిన వాళ్ళని చూశాను. బట్ సెల్యూట్ టు ద లేడీస్ ఆబ్వియస్గా అండి. ఐ మీన్ ఐ ఫీల్ సో ఇమోషనల్ అబౌట్ ఇట్. సో ఇమోషనల్ దట్ అంటే ఒక స్త్రీ అంత కూడా చేయగలదా అని. ఇది ఎందుకు మనం ఈ టాపిక్ ఎత్తవలసి వచ్చిందంటే, నిన్నటి నుంచి మనం వి హావ్ బీన్ డిస్కసింగ్ అబౌట్ ద రేప్ ఇన్సిడెంట్ ఆఫ్ ఎ డాక్టర్ ఇన్ కోల్కతా. మీరు కొన్ని ఇన్సిడెంట్స్ చెప్పారు. అంటే సమాజం ఎటు వెళ్తుంది అనే డిస్కషన్ వచ్చినప్పుడు మనం అనుకున్నాం స్త్రీ పట్ల ఏంటిది, ఎందుకు ఇలాంటి ఇంత బార్బారిక్ బిహేవియర్ ఎందుకు ఉండాలి అన్నప్పుడు నాకు ఎందుకని ఐ బికేమ్ ఎమోషనల్ అబౌట్ దిస్. ఎవరినైతే మన దేశం సహజంగా చెబుతుందో భారతదేశం స్త్రీని పూజిస్తుంది అని, ఇక్కడే పూజకి మృగ్యమైపోతున్న పరిస్థితులు వస్తున్నాయి. అవును సార్. అంతా కూడా పేపర్ మీద సార్ చెప్పుకోవడానికి, స్లోగన్స్ ఇవ్వడానికే మనం స్త్రీని దేవతగా పూజిస్తున్నాం తప్పితే స్త్రీని నోవేర్ షీ ఈజ్ రెస్పెక్టెడ్ సార్. స్త్రీ ఈజ్ ఎ స్లేవ్ అండి. స్లేవ్ లాగానే ట్రీట్ చేస్తున్నాయి వాళ్ళకి కూడా. దట్ ఈస్ ద రీజన్ ఫర్ ఆల్ దీస్ ఇన్సిడెన్సెస్ అండి.